హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటన్నిటినీ కలిపి మనము ఒక హెల్దీ లడ్డులాగా తయారు చేసుకోవచ్చండి. స్వీట్ ఐటమ్ ఇది నిలవ కూడా ఉంటుందండి, డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం దీన్ని తడి తగలకుండా ఓన్లీ నెయ్యితోనే చేస్తామండి. నో బెల్లం, నో షుగరు, ఓన్లీ డ్రై ఫ్రూట్స్. మనం చాలా హెల్దీగా లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇప్పుడు. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడానికి నేను తీసుకున్న పదార్థాలు. ఇదైతే గుమ్మడి పప్పు అండి, ఇదైతే దోసపప్పు, ఇదైతే జీడిపప్పు, ఇదైతే వాల్నట్స్ అనమాట. వాల్నట్స్ ఈ విధంగా ఉంటాయండి, కాయలు అక్రోట్ అంటారు కదా, వాటిని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తాయి. వీటిని నేను చిన్న ముక్కలు చేశాను ఈ వాల్నట్స్. ఇదైతే బాదం పప్పు. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. అయితే ఇందులో నేను బెల్లం కానీ షుగర్ కానీ వేయట్లేదండి. మరి స్వీట్ ఎలా వస్తుందంటే దానికోసం నేను డేట్స్ వేస్తున్నాను అనమాట, ఖర్జూరు. ఇవి నేను కిమియా డేట్స్ ఉంటాయి కదండి, ఒక డబ్బా తీసుకున్నాను. తీసుకుని వాటిలో గింజలు సెపరేట్ చేసేయాలన్నమాట. ఈ విధంగా గింజలు తీసేయాలి. ఇవి డేట్స్. అయితే ఇప్పుడు ఇవన్నీ నేతిలో వేపి 1 by 1 ఒక్కొక్కటిగా నేతిలో వేయించాలండి. వేయించిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఖర్జూరం కూడా వేయించి అప్పుడు లడ్డు చుడదాము. ఇప్పుడు వేపడం స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసి కొంచెం ఒక ఐటము వేపుదామండి. ఇప్పుడు ముందుగా నేను దోసపప్పులు వేసి వేపేస్తున్నాను. ఈ దోరగా వేయించాలన్నమాట. ఇదిగోండి ఇవి మాడిపోకుండా ఇలా కలుపుతూ దోరగా ఇలా వేయించాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి మాడిపోకుండాను. ఇప్పుడు ఇవి ఎగిపోయాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేయడమే. ఇలా మాడిపోకుండా దోరగా వేపుకోవాలండి. తీసేస్తున్నాను, వేరే వేస్తాను. అవి తీసేసాను. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి ఇవి వేపుతానండి. గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్, ఇవి కూడా అలాగే దోరగా వేపాలన్నమాట. ఇవిగోండి ఇవి కూడా దోరగా వేగాయి చూసారా. ఇవి తీసేసి వేరే గింజలు వేసి వేపుతాను. ఇప్పుడు ఇలా మాడిపోకుండా కలుపుతూ ఉండాలన్నమాట. మీడియం టు సిమ్లో ఉంచాలి, హైలో పెట్టకూడదు, మాడిపోతాయి. ఇవి తీసేసి వేరే వేస్తాను. ఇదిగా అవి కూడా తీసేసాను నేను, గుమ్మడి పప్పు కూడాను. మరి కొంచెం నెయ్యి వేసి ఇవి బాదం పప్పులు వేస్తున్నాను. ఇవి కూడా అలాగే దోరగా వేగాలి మాడిపోకుండా. ఇదిగో ఇవి కూడా దోరగా వేగాయి. ఇవి కూడా తీసేసి వేరే పప్పులు వేస్తాను. ఇదిగో బాదం పప్పులు వేగిపోయాయి కదా, తీసేసాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసి మళ్ళీ జీడిపప్పులు, ఇవి కూడా సేమ్ అలాగే దోరగా వేగాలన్నమాట. ఇవి కూడా వేపిన తర్వాత చూద్దాం. ఇదిగోండి జీడిపప్పులు కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసేసిన తర్వాత వాల్నట్స్ వేపుతాను. ఓకే, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి మరలాను కొద్దిగానే వేస్తున్నాను. అవి వేగడం మట్టుకు నేను ఎక్కువ వేయట్లేదు. ఈ వాల్నట్స్ ఇవి కూడా అలాగే వేపుదాం దోరగా. ఇదిగో ఇవి కూడా ఇలా వేగితే సరిపోతుంది. ఇవి తీసేసి ఇప్పుడు మనం ఖర్జూరం వేపుదాం. ఆ వేడికి మెత్తగా అవుతుంది అనమాట. ఖర్జూరం స్మాష్ అయితే అప్పుడు ఇందులో కలిపి మనం లడ్డు చేయడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల కొద్దిగా నెయ్యి వేసి ఖర్జూరం కూడా వేడి చేయాలి. ఇవి అయిపోయింది, తీసేసి డేట్స్ వేద్దాం మనం. ఇదిగోండి వాల్నట్స్ తీసేసాను. కొంచెం నెయ్యి వేసి 2 స్పూన్లు వేసాను నెయ్యి. ఇది హీట్ అయిపోయింది. మనం ఇప్పుడు డేట్స్ వేద్దాం ఇందులో. మొత్తం లడ్డూలన్నిటికి ఇదే స్వీట్ కదండి, మరి అందువల్ల సరిపడా వేసుకోవాలి.
ఇలా వేడి చేసి మనం ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇది గరిటతో ఇలా అంటేనే మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే కిమియా డేట్స్ మెత్తగా ఉంటాయి కదా, అందువల్ల ఇది కొంచెం వేడెక్కితే జస్ట్ ఇలాగా గరిటతో అంటేనే మెత్తగా అయిపోతుంది. మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో ఇలా నొక్కితే అయిపోతుంది, లేదు గరిటతో ఇలా అయిపోతుంది. ఓకే, ఇది కొంచెం చల్లారిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్లో వేసి మనం లడ్డూలు చూడదామండి. అయిపోయింది ఇది. ఇదిగోండి, మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ ఇందులో కలిపాను, చల్లగా అయ్యాయి. అయితే ఇది కూడా ఖర్జూరం ముద్ద కూడా చల్లగా అయ్యింది. సో దీన్ని తీసేసి ఇందులో వేసి కలిపేసి లడ్డూలు చుట్టేద్దామండి. ఇదంతా తీసి కలుపుతాను. ఇదిగోండి, ఈ విధంగా ఖర్జూరం పేస్ట్ అంతా ఈ డ్రై ఫ్రూట్స్కి ఇలా కలిపేయాలి. మొత్తం అన్నిటికీ అంటేలాగా కలిపేసి తర్వాత ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమే. ఇది కొంచెం టైం పడుతుంది కలుపుకోవడానికి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ పొడి పొడిగా ఉన్నాయి కదా, ఆ ఖర్జూరం పేస్ట్లో కలపడం కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా లడ్డూలు కొంచెం చిన్నగా చుట్టుకోండి, ఎందుకంటే రోజుకోకుండా తింటే సరిపోతుంది అన్నమాట. కొంతమందికి భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం రోజు ఒక స్వీట్ తినాలని అనిపిస్తుంది కదా, అందులో నేను ఒకదాన్ని. నాకు కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న స్వీట్ తినాలనిపిస్తుంది అనమాట. ఇది ఇలా టక్మని నోట్లో వేసేసుకుని ఇంకా తినేయడమే. మళ్ళీ సగం కొరికి తినబుద్ధి అవ్వక ఒక చోట పెట్టి అది చీమలు పట్టి పాడయ్యి వేస్ట్ అయ్యి అలా ఏం అక్కర్లేకుండా చిన్న లడ్డూలు చుట్టుకుంటే మనం కావాలనుకున్నప్పుడు ఒక లడ్డు పూర్తిగా అలా నోట్లో పెట్టేసుకుని తినేయచ్చు అనమాట, వేస్ట్ అవ్వదు. ఇది చాలా బలం కదా మరి, చాలా కాస్ట్ కదా మరి. డ్రై ఫ్రూట్స్ అన్నీ రేట్లు ఎక్కువ ఉంటాయి. మనం ఇందులో బెల్లం వేయలేదు, షుగర్ వేయలేదు, ఓన్లీ డేట్స్తోనే మనం ఉండలు చేస్తున్నాం అన్నమాట. ఇవి తడి తగలలేదు, నిల్వ కూడా ఉంటాయి డబ్బాలో స్టోర్ చేసుకుంటేనే. ఈ విధంగా అన్ని ఉండలు చుట్టుకుందాం, ఓకేనా. ఇదిగోండి, ఫైనల్గా మన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇది కొంచెం టైం పడుతుందండి ఉండ చుట్టడానికి, ఎందుకంటే నట్స్ అన్నీ మనము నేతిలో వేపాం కదా, కొంచెం డ్రైగా ఉన్నాయి. అవి ఖర్జూరంతో కలిపి ఉండ చుట్టడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం సహనంతో చేసుకోవాలి. కాకపోతే ఇది మనము ఇదేంటి పూర్తిగా నెయ్యితో చేసాము, తడి ఏమీ తగలలేదు, బెల్లం వేయలేదు, షుగర్ వేయలేదు. సో సూపర్ హెల్దీ ఫుడ్ అనమాట. ఇది పిల్లలకు చాలా బలం ఇస్తుందండి రోజుకో లడ్డు పెడితే కనుక. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి, నీరసం తగ్గుతుంది, శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. నట్స్లో విటమిన్ ఈ, కాల్షియము, సెలీనియము, కాపరు, మెగ్నీషియము, రైబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయటండి. వీటిలో ఐరను, పొటాషియము, జింకు, విటమిన్ బి, నియాసిను, థయామిను, ఫోలేటు మొదలగువైన అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయటండి. డ్రై ఫ్రూట్స్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మనకి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయటండి. అలాగే కిడ్నీ సమస్యతో బాధపడేవారు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కొంతవరకు వాళ్ళకి ఉపశమనం లభిస్తుందట. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట. అయితే డయాబెటిక్ ఉన్నవారు మాత్రం ఇలా లడ్డు రూపంలో కాకుండా వాళ్ళు వాటర్లో నానబెట్టుకుని తీసుకోవడం మంచిదండి. మిగతా వారందరూ కూడా చిన్నపిల్లలకైతే చాలా బలమండి. మిగతా వారందరూ కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మరి బయట స్వీట్లు కొనే కంటే మనం ఇంట్లో ఈ విధంగా హెల్దీగా చేసి పెట్టుకుంటే ఇది డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి, నిల్వ కూడా ఉంటాయి. సో హెల్దీ, సూపర్ హెల్దీ అని చెప్తాను నేనైతేని. ఓకే అండి, ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.